హాయ్ అండి. దగ్గర ఊడిపోయిన ఈ నెక్లెస్ ముక్క ఉంది. దాంట్లోంచి ఒక ఒక పార్ట్ తీసి దాంతో మనం చోకర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది జస్ట్ లాగితే వచ్చేసిందండి. ఇది కొన్ని కనిపిస్తుందా? ఇది దానికి ఇప్పుడు ఈ కిందున్న బీట్స్ కట్ చేసేసుకుంటున్నాను నేను. అది రావట్లేదు, తిప్పితే వచ్చేసింది. దానికి రింగ్ ఉంది కదా, రింగ్ కూడా తీసేసుకుంటే వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను దీనికైతే మెరూన్ కలర్ క్రిస్టల్స్ వేద్దాం అనుకుంటున్నా. మెరూన్కి దాంట్లో గ్రీన్ స్టోన్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ కింద బీట్ చుట్టుకుందామని సొరస ఒకటి తీసుకుని హాఫ్ కట్ చేసుకున్నాను. అది ఎక్కించుకుని కింద చూడుతున్నాను చూడండి. దాంట్లో దొరుకుని తిప్పుకోవాలి. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. అది కొండీలోకి దూర్చి రౌండ్ వచ్చేటట్టుగా తిప్పుకొని కట్ చేసుకోవాలి. 2 రౌండ్స్ వేసాను. దాంతో టైట్గా లాగి కట్ చేసాను. ఇప్పుడైతే నేను క్రిస్టల్ లైన్స్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తున్నాయి, క్రిస్టల్ లైన్స్ ఇవి. దాంట్లో నేను 2 మాత్రమే యూజ్ చేశానండి ఈ క్రిస్టల్ లైన్స్లో. ఇక్కడ మీకు 4 కనిపిస్తున్నాయి కదా, ఇందులో 2 మాత్రమే యూజ్ చేశాను నేను. ఫస్ట్ ఒకటి తీసుకున్నానండి. తీసుకుని అక్కడ 2 హోల్స్ కనిపిస్తున్నాయి కదా లాకెట్కి. ఫస్ట్ హోల్లో ఇవి నేను దూర్చుకుంటున్నానండి. దూర్చుకుని మళ్ళీ సేమ్ అదే లైను, ఆ క్రిస్టల్ లైనే నెక్స్ట్ ఇంకో వైపు ఉంటుంది కదా దారం, ఆ దారము నెక్స్ట్ ఉన్న హోల్లో దూర్చుకోవాలన్నమాట. ఒకసారి చూడండి, అది దీంట్లోకి దూరుస్తున్నాను. ఈ క్రిస్టల్ లైన్కి ఒకవైపు ముడి ఉండిద్ది. ఇప్పుడు నేను పట్టుకున్న వైపు ముడి ఉంది, చూపిస్తాను చూడండి ఒకసారి. ముడి నేను పట్టుకున్న వైపు ముడి ఉంది దానికి. సరే, అదిగోండి ముడి. నేను పట్టుకున్న వైపు ముడి ఉంది కదా, దాన్ని మాత్రమే టైట్గా లాగేసి ఇటువైపు దాన్ని మాత్రం కొంచెం దారమే యూస్ చేసి అక్కడ టైట్గా ముడేసానండి. ఆ ముడి అక్కడే టైట్గా ఉండిపోయేటట్టు ముడి వేసాను. ఇటువైపు దారం ఎక్కువ ఉండేటట్టు, అటువైపు దారం ఏమీ లేకుండా మొత్తం లాగేసి ముడేసాను. అదిగోండి, ముడి వైపు మాత్రం మొత్తం దారం అంతా యూస్ చేసేయాలి. ముడి లేని వైపు మాత్రం కొంచెం దారం మాత్రమే, ముడి వేయడానికి ఎంత అయితే సరిపోద్దో అంత దారం మాత్రమే యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ని అటు ఇటు సమానంగా ఉండేటట్టు పూసల్ని సమానంగా చేసుకోవాలి. చూడండి, ఇంకొంచెం పూసలు అటువైపు పంపించాలి. సమానంగా చేసుకుని సరిపోయిందండి. చూడండి, ఒక్క పూస ఇటువైపుకి తీస్తే సరిపోతుంది. చూసారా, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను దాన్ని కట్ చేసి చిన్నగా ముడేసుకున్నానండి. ఊరికే చిన్నగా పూసలు జారిపోకుండా ఒక ముడేసుకున్నాను. నెక్స్ట్ ఇటువైపు కూడా అట్లానే చేయాలండి. ఇందాకడ మీకు అట్లా చూపించా కదా, అది కొంచెం ఏమన్నా అర్థం కాకపోతే ఇటువైపు వేరేలా వేస్తాను చూడండి. ఇప్పుడు క్రిస్టల్ లైన్కి ముడి ఉంటుంది కదా, మనం దాన్ని టైట్గా లాగేస్తే ముడి కనిపిస్తుందా? ఇదిగోండి, ముడి కనిపిస్తుందా? ఆ ముడి మనం దాన్ని టైట్గా లాగేస్తే పూసలు అటు ఇటు జరుగుతాయండి. బాగా టైట్గా లాగేయాలి, అంటే తెగిపోయేలా కాదు. ముడి మాత్రం టైట్గా బిగుసుకునేటట్టు లాగేస్తే పూసలు అటు ఇటు జరుగుతాయి. చూసారా, పూసలు వస్తున్నాయి. ఇంకా కొంచెం టైట్గా లాగండి, పూసలు అటు ఇటు జరుగుతాయి.
ముడి చూసారా, సన్నగా చిన్నగా చేసాను, టైట్గా లాగేసాను. ఇప్పుడు ఫ్రీగా జరిగిపోతున్నాయి చూసారా. ఇప్పుడు లాకెట్కున్న 2 హోల్స్లోకి ఒకవైపు ఒక హోల్లోకి సమానంగా కట్ చేసుకోవాలి. ముందు కట్ చేసుకుని ఒకవైపు ఒక హోల్లోకి, ఇంకోవైపు దారం ఇంకో హోల్లోకి వచ్చేటట్టు ఎక్కించేసుకోవాలి. అట్లాగే ఇంకోవైపు కూడా ఎక్కించేసుకోవాలండి, ఇంకో హోల్లోకి. ఆ రెండింటిని కలిపి అక్కడ ముడేసేయొచ్చండి, చిన్న ముడి. ఆ రెండింటిని కలిపి ఒక ముడి అలా వేసేసి ఇప్పుడు రెండింటిని సమానంగా చేసేయచ్చు. ఇందాకడ ప్రాసెస్ కష్టంగా అనిపిస్తే ఇట్లా కూడా చేయొచ్చు. మీకు ఇది వేరేలాగా చూపించాను, ఫస్ట్ చేసింది వేరేలాగా చూపించాను. ఆ రెండింటిని సమానంగా ఇందాకడ ఎట్లా అయితే సమానంగా అటు ఇటు సమానంగా పూసలు చేసుకున్నామో ఇటువైపు కూడా సేమ్ అట్లాగే సమానంగా చేసుకుని పెట్టుకోవాలండి. ఇట్లా సమానంగా చేసుకుని అక్కడ కట్ చేసుకుని ఇక్కడ మనం వెనకాల పెట్టుకోవడం కోసం ఉక్స్ వేసుకోవాలి. ఉక్స్కి ముడేస్తున్నాను చూడండి. ఉక్స్కి అది ఒక ముడి అట్లా వేసి దాన్ని టైట్గా లాగితే చివరికంటా వెళ్ళిపోతుంది. అట్లా వేసి దాన్ని కాల్చేస్తున్నానండి అగరబత్తితో. కొంచెం పక్కనకే కాల్చి దాన్ని గుబ్బలాగా చేస్తే ఇంకా ఎప్పటికీ ఊడదు అది. సేమ్ ఇటువైపు కూడా అంతే. చూసారా, ఈ ఉక్స్లోకి వేసి ముడేసి టైట్గా లాగేస్తే అది టైట్ అయిపోద్ది. దాన్ని అగరబత్తితో కాల్చేస్తున్నాను. అది కూడా కొంచెం పక్కగా చేసి దాన్ని గుబ్బలాగా చేయాలి, అప్పుడు అది ఊడదు. అట్లాగే లాకెట్ దగ్గర కూడా కాల్చేస్తున్నాను చూడండి. ఇవన్నీ చిక్కులు తీసుకుని కొంచెం వెడంగానే కాల్చుకుని దాన్నంతా గుబ్బలాగా చేయాలి, అప్పుడు అది ఊడకుండా ఉంటుంది. లేకపోతే ముడి ఊడిపోద్దండి. ఇది సిల్క్ దారం కదా, ఊరికే జారిపోయిద్ది. అందుకని పక్కనకే కాల్చుకుని దాన్ని గుబ్బలాగా చేయండి. చూసారా, రెడీ అయిపోయిందండి చోకరు. చిన్నపిల్లలకైనా పెట్టచ్చు, లేదా మనమైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుండిద్ది, చాలా సింపుల్గా ఉంది. చూసారా, దీన్ని నెక్కకేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చాలా బాగుంది కదండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.